హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కేదార్నాథ్ టు బద్రీనాథ్ అయితే వెళ్ళబోతున్నాం. దానికి కార్ అయితే తీసుకోవడం జరిగింది. మేమైతే 6 మెంబర్స్, ఒక్కొక్కరికి వచ్చేసి 1500 పడింది. బస్సు కూడా ఉన్నాయి. అయితే కేదార్నాథ్లో ఉన్న సీతాపూర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. సీతాపూర్ బస్ స్టాండ్ నుంచి అయితే బస్సు ఉన్నాయి. 1000 రూపాయలు ఎంత ఉంటుంది టికెట్ అక్కడ నుంచి. మేమైతే కార్ తీసుకోవడం జరిగింది. కొంచెం 6 మెంబర్స్ ఉన్నాం, ఇబ్బంది లేకుండా ఉండాలని కార్ తీసుకున్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. బద్రీనాథ్ రూటు మనకి ఎలా ఉందో చూడండి ఒకసారి. మొత్తం కూడా ఘాట్ రోడ్సే. మొత్తం కూడా మనం వెళ్ళేటప్పుడు మొత్తం కూడా ఇలాగానే ఉంటుంది. కొండలు, ఘాట్ రోడ్స్, లోయలు అట్లా ఉంటే ఒక 210 కిలోమీటర్లు అంత ఉంది కేదార్నాథ్ నుంచి. మనకి ఒక బస్సు కూడా ఉంటాయి. కాకపోతే మనకేంటంటే ఒక 5 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ కానీ ఉంటే కార్ అయితే మనం తీసుకుంటే మనకి జర్నీ అది కొంచెం ఫ్రీగా ఉంటుంది. మనం అక్కడ నాగాలన్నా దేనికైనా ఏదైనా తినాలన్నా కొంచెం బాగుంటుంది. మనం దిగేదైనా చూడటానికైనా మధ్యలో ఆపుతాడు ఏదైనా లొకేషన్లో. అందుకని మేము కార్ అయితే తీసుకోవడం జరిగింది. వెళుతున్నాం. మొత్తం కూడా కొండలే, చుట్టూరు కొండలు, లోయలు, అట్లా మంచి మంచి వ్యూస్. చాలా అంటే చాలా బాగుంది రూటు. అంతే డేంజర్ కూడా. ఇప్పుడైతే మనం కేదార్నాథ్ ఎంటర్ అయ్యాం, వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇంకా అదే టెంపుల్ కనిపించేది. మధ్యలో వచ్చి అలకనంద నది అనేది ఉంటుంది. ఆ నది మీద బ్రిడ్జి దాటి అటు పక్కకి వెళ్తే టెంపుల్ అనేది ఉంటుంది. ఇది నైట్ వ్యూస్ అనమాట. మేము వెళ్ళేసరికి 6:30, 7 అయింది ఆ టైం. అదే టెంపుల్ కనిపించేది. ఓకే, ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళుతున్నాం. టెంపుల్ వ్యూస్ కొంచెం రష్గానే ఉంది మేము వెళ్ళే టైంలో. దాని తగ్గట్టు కొంచెం మళ్ళీ వర్షం. ఈ క్లైమేట్ అనేది ఎప్పటికప్పుడే చేంజ్ అవుతూనే ఉంటుంది. అప్పుడే వర్షం పడతాం, అప్పుడే ఎండేయటం, అట్లా క్లైమేట్ అయితే మారుతూ ఉంటుంది. ఓకే, మేమైతే వెళ్తున్నాం దర్శనానికి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూస్. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదే టెంపుల్, బద్రీనాథ్ టెంపుల్. దర్శనానికి అయితే వెళుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే.